అసలు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. మహానటి ఫేమ్ నాగశ్విన్ ఈ సినిమాని మహాభారతం ఇంకా మన ఫ్యూచర్ ఎగ్జిస్టెన్స్ ని కలిపి తీయడమే ఒక సాహసం. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయ్యి ప్రేక్షకులు కథకి ఫిదా అయ్యారు. అంటే మనం ఫ్యూచర్లో ఇలా ఉంటాం, ఇండియాలో ఇంకే నగరం ఉండదు, కానీ దుష్ట శక్తులకు సైన్స్ తోడైతే ఏదైనా చేయొచ్చు అనే విధంగా స్టోరీ చూపించి లాస్ట్కి దేవుడు ఉన్నాడు, సరైన టైంలో వస్తాడని చెప్పడం కూడా సూపర్. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ షూట్ జరుగుతుందని తెలుసు. అయితే ఫస్ట్ పార్ట్లో దీపిక ఉన్న ప్లేస్లో ఇప్పుడు సాయి పల్లవి నటిస్తుంది. కానీ ఈ పాటికే కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకుందని సమాచారం. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2 సినిమా గురించి దేశవ్యాప్తంగా ఎంతటి ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి 2898 AD సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో ఏర్పడిన అంచనాలు ఈ సీక్వెల్ పై మరింతగా పెరిగాయి. దర్శకుడు నాగశ్విన్ రూపొందించిన ఆ విజన్ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మేళవింపుతో వచ్చిన కథ ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లింది. ఇప్పుడు అదే కథకు కొనసాగింపుగా కల్కి 2 రూపొందుతూ ఉండడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైజయంతి మూవీస్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తూ ఉండడం కూడా ఈ ప్రాజెక్టుకు మరింత బలం చేకూరుస్తోంది. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం వేగంగా ముందుకు సాగుతుంది. దర్శకుడు నాగశ్విన్ ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధగా రూపొందిస్తూ కథలోని ప్రతి అంశం ప్రేక్షకులను ఆకట్టుకునేలా చూసుకుంటున్నారు. ఈ సినిమాలో నటీనటుల ఎంపిక కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, తమిళ సినీ లోకంలో లెజెండరీ నటుడు కమల్ హాసన్ వంటి మహానటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారి పాత్రలు కథలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయని సమాచారం. ప్రభాస్ తో కలిసి ఈ ఇద్దరు దిగ్గజాలు స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటేనే ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఇప్పటికే ఇద్దరు షూటింగ్ లో భాగమయ్యారని వార్తలు రావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇక హీరోయిన్ విషయంలో కూడా చాలా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సాయి పల్లవి పేరు బలంగా వినిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. సాయి పల్లవి అంటేనే సహజమైన నటన, భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చే పాత్రలు గుర్తుకొస్తాయి. అలాంటి నటి కల్కి 2 వంటి భారీ చిత్రంలో భాగమవుతుందని వార్తలు రావడంతో అభిమానులు చాలా ఎక్సైట్ అయ్యారు. ప్రభాస్ తో ఆమె జోడీ ఎలా ఉంటుందో, కథలో ఆమె పాత్ర ఏ విధంగా ఉంటుందో అనే ప్రశ్నలు కూడా అభిమానుల్లో చర్చకు దారితీశాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక చిన్న బ్రేక్ వచ్చినట్టు సమాచారం. సాయి పల్లవి షూటింగ్ లో చేరబోతున్న సమయంలోనే ఈ షెడ్యూల్ కు బ్రేక్ వచ్చిందని తెలుస్తోంది. ఇందుకు కారణం ఆమె ఆరోగ్యం బాలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆమె కొంత విశ్రాంతి తీసుకుంటున్నారని, పూర్తిగా కోలుకున్న తర్వాతనే షూటింగ్ లో పాల్గొనబోతున్నారని సమాచారం. ఈ కారణంగా షూటింగ్ షెడ్యూల్ కొంతవరకు వాయిదా పడింది. సినిమా వంటి భారీ ప్రాజెక్టులో ఒక చిన్న మార్పు కూడా మొత్తం షెడ్యూల్ పై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇంత పెద్ద స్థాయి నటీనటులు ఉన్నప్పుడు వారి డేట్స్ సమన్వయం చేయడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ చిత్ర బృందం ఈ పరిస్థితిని అర్థం చేసుకుని సాయి పల్లవి ఆరోగ్యం మెరుగుపడే వరకు వేచి ఉండాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఇది ఆమెపై ఉన్న గౌరవాన్ని కూడా చూపిస్తుంది. ప్రస్తుతం వచ్చిన సమాచారం ప్రకారం మే నెల మధ్యలో షూటింగ్ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ సమయానికి అవసరమైన అందరూ నటీనటులు అందుబాటులో ఉంటారని భావిస్తున్నారు. ఒకసారి షూటింగ్ తిరిగి ప్రారంభమైతే మళ్లీ వేగంగా పనులు పూర్తి చేసేలా టీం ప్లాన్ చేస్తుంది. దర్శకుడు నాగశ్విన్ కూడా ఈ ప్రాజెక్టును ఆలస్యం కాకుండా పూర్తి చేయాలని కట్టుబడి ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో ప్రతి అంశం చాలా జాగ్రత్తగా ప్లాన్ అవుతుంది. కథ, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రతి అంశం కూడా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వాలనే లక్ష్యంతో రూపొందిస్తున్నారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పై ఎక్కువ దృష్టి పెట్టడం విశేషం. మొదటి భాగంలో చూసిన గ్రాండియర్ను మించి ఈ సీక్వెల్లో చూపించబోతున్నారని టాక్. ప్రభాస్ పాత్ర కూడా ఈ భాగంలో మరింత పవర్ఫుల్ గా ఉండబోతుందని చెబుతున్నారు. ఆయన పాత్రలో వచ్చే మార్పులు, కథలోని మలుపులు ప్రేక్షకులను మరింత ఉత్కంఠకు గురి చేస్తాయని సమాచారం. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రలు కూడా కథలో కీలక మలుపులను తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని అంటున్నారు. మొత్తానికి కల్కి 2 సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ ఈ ప్రాజెక్టుపై టీం చూపుతున్న నిబద్ధత చూస్తే చివరికి ఒక అద్భుతమైన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందనే నమ్మకం కలుగుతోంది. సాయి పల్లవి త్వరగా కోలుకొని షూటింగ్ లో చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు.